ఒక ఎన్నికల ఫలితం అది కేవలం అంకెలు గెలిపోటముల కథ మాత్రమే కాదు అది ప్రజల గుండెచప్పుడుకు వాళ్ల ఆకాంక్షలకు ప్రభుత్వం చేసిన పనులకు మధ్య ఉన్న సంబంధాన్ని చూపిస్తుంది. ఈరోజు మనం తెలంగాణలోని కార్వాన్ నియోజకవర్గం గురించి లోతుగా చర్చిద్దాం. ఇది కేవలం ఒక విశ్లేషణ కాదు, భవిష్యత్తులో పరిపాలన ఎలా ఉండాలో చెప్పే ఒక రోడ్ మ్యాప్. సరే, ముందుగా మనం మాట్లాడుకుంటున్న ఈ కార్వాన్ ఎక్కడుందో చూద్దాం. హైదరాబాద్ పాత బస్తీ నడిబొడ్డునుంది. చాలా జనసాంద్రత ఉన్న ప్రాంతం. దాదాపు 2,86,000 మంది ఓటర్లుంటారిక్కడ. అంటే ఇది కేవలం ఒక మ్యాప్లో ఉన్న ప్రదేశం కాదు. ఇది లక్షల మంది ప్రజల ఆశలు, వాళ్ళ ఆందోళనలు, వాళ్ళు రోజూ ఎదుర్కొంటున్న సమస్యలకు ఒక అద్దమన్నమాట. -42,000 ఇది 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఎదురైన ఓట్ల తేడా. కాని ఇది కేవలం ఒక నంబర్ కాదు కదా, ఇది ప్రజల నమ్మకానికి పార్టీకి మధ్య ఏర్పడిన ఒక పెద్ద గ్యాప్. అసలు ఈ గ్యాప్ ఎందుకొచ్చింది, దీని వెనకున్న అసలు కారణాలేంటి, వాటిని ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా చూద్దాం. ఈ విశ్లేషణని మనం ఒక 6 భాగాలుగా చూద్దాం. ఫస్ట్, ఎన్నికల ఫలితాలు ఏం చెబుతున్నాయో చూస్తాం. తరువాత అక్కడి ప్రజల నిజమైన సమస్యలేంతో తెలుసుకుందాం. ఆ తర్వాత ఓటమికి దారితీసిన కారణాలను లోతుగా విశ్లేషిద్దాం. చివరిగా ఒక పటిష్టమైన కంబ్యాక్ ప్లాన్, ఒక పరిపాలనా ప్రణాళిక ఎలా ఉండాలో చర్చిద్దాం. చూడండి, బీఆర్ఎస్కి వచ్చిన ఓట్లు కేవలం 16.6%. అంటే చాలా తక్కువ. ఒకవైపు ఏఐఎంఐఎం తన పట్టుని గట్టిగా నిలబెట్టుకుంది, ఇంకోవైపు చూస్తే బీజేపీ ఓట్ల శాతం బాగా పెరిగింది. మరి రెండింటి మధ్య బీఆర్ఎస్ ఎందుకిలా నలిగిపోయింది? ఈ అంకెల వెనుకున్న కథేంటో ఇప్పుడు చూద్దాం. సరే, ఈ నంబర్లని కాసేపు పక్కన పెడదాం. ఇప్పుడు మనం నేరుగా ప్రజల దగ్గరికే వెళ్దాం. వాళ్ల జీవితాల్లోకి తొంగిచూద్దాం. ఎందుకంటే ఏ రాజకీయమైనా సరే ప్రజల కష్టసుఖాలనుండే పుట్టాలి. కార్వాన్ ప్రజలకు నిజంగా ఏం కావాలి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మంచి నీళ్లు అడుక్కోవడానికి మేమేం అడుక్కునేవాళ్లం కాదు, అది మా హక్కు. చూడండి, ఈ ఒక్క మాట చాలు కార్వాన్ ప్రజల ఆవేదనేంటో అర్థం చేసుకోవడానికి. ఇది ఒక డిమాండ్ కాదు, ఇది వాళ్ల గొంతుక, వాళ్ల బాధ. ఈ టేబుల్ని ఓసారి గమనించండి. సమస్యలు నియోజకవర్గం మొత్తం ఒకేలా లేవు. కొన్ని ఏరియాల్లో చాలా ఎక్కువగా ఉన్నాయి. ఉదాహరణకి మెహరాజ్ కాలనీ, హకీంపేట్లో చూస్తే తీవ్రమైన నీటి కొరత. టోలీచౌకి వెళ్తే మురుగునీరు, పారిశుద్ధ్యం పెద్ద సమస్య. అంటే ప్రజల అసంతృప్తికి ఇవే హాట్స్పాట్స్ అన్నమాట. అంటే మొత్తంగా చూస్తే విషయం చాలా సింపుల్. కార్వాన్ ప్రజలు అడుగుతున్నదేంటంటే, మాకు తాగడానికి మంచినీళ్లు కావాలి, మా పరిసరాలు శుభ్రంగా ఉండాలి, మా పిల్లలకి ఉద్యోగాలివ్వండి, రోడ్లు సరిగా వెయ్యండి. ఇవే బేసిక్ అవసరాలు. ఎప్పుడైతే ప్రభుత్వం ఈ ప్రాథమిక అవసరాలను తీర్చలేదో ప్రజల నిరాశ ఓట్ల రూపంలో బయటపడింది. అంతే. సరే, ఇక్కడే మనకొక ముఖ్యమైన ప్రశ్న వస్తోంది. ప్రజల సమస్యలు ఇంత క్లియర్గా కనిపిస్తున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్లతో ఎందుకు కనెక్ట్ అవ్వలేకపోయింది? ఇక్కడ మనం ఎవర్నీ వ్యక్తిగతంగా విమర్శించట్లేదు. సిస్టంలో ఉన్న లోపాలేంటి, వాటిని లోతుగా విశ్లేషిద్దాం. ఇక్కడో విచిత్రమైన పరిస్థితి ఉంది. ఒక పక్క చూస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం పెన్షన్లు, సబ్సిడీలు లాంటి మంచి సంక్షేమ పథకాలు ఇచ్చింది. కానీ మరోవైపు గ్రౌండ్ లెవెల్లో సరైన ప్రచారం లేదు, నాయకత్వం మీద నమ్మకం తగ్గింది. దీంతో వాళ్లు చేసిన మంచి పనులు కూడా ప్రజల్లోకి బలంగా వెళ్లలేకపోయాయి. ఇదొక పెద్ద బలహీనత. ఈ ఓట్ షేర్ చార్ట్ చూడండి, ఇది ఒక పొలిటికల్ వార్ జోన్లా ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ 2 బలమైన శక్తుల మధ్య ఇరుక్కుపోయింది. ఒకవైపు ఏఐఎంఐఎం వాళ్ల ఓటు బ్యాంకును అస్సలు వదలట్లేదు, దాని ఒక కోటలా కాపాడుకుంటున్నారు. ఇంకోవైపు బీజేపీ చాలా దూకుడుగా ఓట్లను సంపాదిస్తోంది. ఈ పోటీలో బీఆర్ఎస్ ఓట్ షేర్ బాగా తగ్గిపోయింది. అంటే ఇవన్నీ కలిసి బీఆర్ఎస్ ఓటమికి ఒక పర్ఫెక్ట్ బ్యాక్గ్రౌండ్ సెట్ చేశాయి. 1, డెమోగ్రఫీస్ అనుకూలంగా లేవు. 2, గ్రౌండ్ క్యాంపెయిన్ చాలా వీక్గా ఉంది. 3, నీళ్లు, డ్రైనేజ్ లాంటి స్థానిక సమస్యల్ని ప్రత్యర్థులు బాగా వాడుకున్నారు. 4, ఓట్లు చాలా చీలిపోయాయి. ఈ 4 కారణాలు ఓటమిని దాదాపుగా ఖాయం చేశాయి. ఈ ఓట్ల లెక్కలు, వ్యూహాల గురించి మాట్లాడుకునేటప్పుడు మనమొక ప్రాథమిక విషయాన్ని గుర్తుంచుకోవాలి. అదేంటంటే, మన రాజ్యాంగం ప్రతి పౌరుడికి గౌరవాన్నిచ్చింది. నిజమైన ప్రజాస్వామ్యమంటే బాధ్యతతో మాట్లాడటం, వాస్తవాల ఆధారంగా చర్చించడం. ఇదే ఆరోగ్యకరమైన రాజకీయాలకు పునాది. సరే, ఇప్పటిదాకా ఏం జరిగిందో చూసాం. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవాలి. ఇప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిద్దాం. ఇక్కడితో విమర్శలాపి పరిష్కారాల వైపు వెళ్దాం. డేటా ఆధారంగా
నమ్మకాన్ని మళ్లీ ఎలా సంపాదించుకోవచ్చో చూపే ఒక స్పష్టమైన బ్లూప్రింట్ని ఇప్పుడు చేర్చిద్దాం. ఈ కమ్బ్యాక్ ప్లాన్లో ఒక 5 ముఖ్యమైన స్టెప్స్ ఉన్నాయి. ఇవన్నీ ఒకదాంతో ఒకటి ముడిపడి ఉన్నాయి. 1. గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ను మళ్లీ బలంగా తయారు చేయాలి. 2. ప్రజలు ఎదుర్కొంటున్న నీళ్లు, పారిశుద్ధ్యం, ఉద్యోగాల లాంటి సమస్యలపైనే ఫోకస్ పెట్టాలి. 3. ప్రజల్లోంచి వచ్చిన స్థానికంగా పేరున్న నాయకుడిని ఎంచుకోవాలి. 4. సోషల్ మీడియాతో యువతని చేరుకోవాలి. 5. ప్రజల సమస్యలు వినడానికి ఒక పర్మనెంట్ సిస్టమ్ పెట్టాలి. ఈ 5 కలిస్తేనే గట్టి పునాది పడుతుంది. ఇప్పుడు యువత దగ్గరకొద్దాం. వాళ్లకి కావాల్సింది ఉపన్యాసాలు కాదు, ఉద్యోగాలు. మరి ఏం చెయ్యాలి? కార్వాన్లోనే జాబ్ మేళాలు, స్కిల్ డెవలప్మెంట్ ఫేర్స్ పెట్టాలి. వాట్సాప్, ఫేస్బుక్ గ్రూపుల్లో జాబ్ నోటిఫికేషన్లు షేర్ చేయాలి. కార్వాన్ యువశక్తి లాంటి సెంటర్లు పెట్టి వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్స్కు సాయం చెయ్యాలి. ఇలా చేస్తేనే వాళ్లలో నమ్మకం కలుగుతుంది. ఇక మహిళలు, కుటుంబాల విషయానికొస్తే వాళ్లని చేరుకోవాలంటే వాళ్ల రోజువారీ సమస్యల గురించి మాట్లాడాలి. ఆసరా పెన్షన్ల గురించి గుర్తు చేయడం ఒక ఎత్తైతే, పారిశుద్ధ్యం, ఆరోగ్యం గురించి చర్చించడానికి మహిళలతో ప్రత్యేకంగా సమావేశాలు పెట్టాలి. రేషన్ కార్డులో తప్పులున్నాయా, హౌసింగ్ స్కీంలో సమస్యలున్నాయా, వీటిని పరిష్కరించడానికి అక్కడికక్కడే మొబైల్ వ్యాన్లు పంపాలి. చిన్న సమస్యలే అయినా వాటిని తీరిస్తే వాళ్ల మనసు గెలుచుకోవచ్చు. అయితే ఇక్కడొక ప్రశ్న: మంచి ప్లానుంటే సరిపోతుందా? దాన్ని నడిపించడానికి సరైన నాయకుడు వేండా? ఖచ్చితంగా కావాలి. ప్రజలతో కలిసిపోయేవాడు, వాళ్ల నమ్మకాన్ని గెలుచుకోగల ఒక లోకల్ లీడర్ లేకపోతే ఏ ప్లానైనా సరే పేపర్ మీదే ఉండిపోతుంది. అందుకే కొత్త నాయకత్వం అనేది ఇప్పుడు చాలా అవసరం. ఇప్పుడు మనం ఒక అడ్వాన్స్డ్ స్ట్రాటజీ గురించి మాట్లాడుకుందాం. దీన్ని చతుర్ముఖ సిద్ధాంతం అనొచ్చు. అంటే ఒక రాజకీయ శక్తి 4 వేర్వేరు పాత్రలను ఒకేసారి పోషించడం ద్వారా బలపడుతుంది. ఏంటా 4 పాత్రలు? వాటిని కార్వాన్లో ఎలా అప్లై చేయాలో చూద్దాం. మొదటి పాత్ర శివుడిలాగా, అంటే వ్యవస్థలో ఉన్న చెడును నాశనం చేయడం, దూకుడుగా సమస్య మీద దాడి చేయడం. కార్వాన్ విషయానికొస్తే ఉన్న 105 బూత్ కమిటీలను పూర్తిగా ప్రక్షాళన చేసి గ్రౌండ్ లెవెల్ క్యాడర్ని మళ్లీ మొదటి నుండి నిర్మించడం అన్నమాట. రెండో పాత్ర విష్ణులా, అంటే చేసిన మంచిని కాపాడుకోవడం, స్థిరత్వాన్ని చూపించడం. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు, అంటే ఆసరా పెన్షన్లు, దళిత బంధు లాంటివి, వాటిని నిరంతరం ప్రజలకు గుర్తు చేస్తూ మేం మీకు అండగా ఉన్నామని చెప్పడం. మూడో పాత్ర బ్రహ్మలా, అంటే కొత్త ఆలోచనతో, కొత్త పద్ధతులతో ప్రజలను చేరుకోవడం. పాత రాజకీయ పద్ధతులు కాకుండా యూత్ సభలు, మొబైల్ యాప్స్, కమ్యూనిటీ సర్వీస్ క్యాంపులు లాంటివి ఏర్పాటు చేసి కొత్త ఓటర్లను ఆకట్టుకోవడం. ఇక నాలుగో పాత్ర దుర్గల, అంటే పార్టీ ఇమేజ్ని కాపాడుకోవటం, ప్రత్యర్థుల దాడులను తిప్పికొట్టడం, సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాన్ని ఎప్పటికప్పుడు ఖండించటం, అదే సమయంలో ప్రత్యర్థుల వైఫల్యాలను కూడా ప్రజల ముందు పెట్టడం. సరే, ఇప్పటిదాకా మనం ప్లాన్స్, స్ట్రాటజీస్ గురించి చాలా మాట్లాడుకున్నాం. కాని వీటన్నిటి వెనుక అసలు ఉద్దేశమేంటి? కేవలం ఎన్నికల్లో గెలవడమేనా? కాదు, గెలుపుకు మించిన ఒక లక్ష్యముండాలి. అదే నిజమైన పరిపాలన. ఈ క్రమంలో నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో మరో ముఖ్యమైన విషయం ఉంది. అది ప్రజల డేటాకి సంబంధించినది. ఓటర్ల సమాచారాన్నే చాలా జాగ్రత్తగా, వాళ్ల ప్రైవసీకి భంగం కలగకుండా చూసుకోవాలి. భారతదేశం డీపీ చట్టం ప్రకారం వాళ్ల అనుమతితోనే డేటాను బాధ్యతాయుతంగా ఉపయోగించాలి. నైతిక రాజకీయాల్లో దీనికి మినహాయింపు లేదు. చివరిగా ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. తాగడానికి నీళ్లు, చేయడానికి పని, బతకడానికి గౌరవం. ప్రజల ఈ ప్రాథమిక అవసరాలతో సంబంధం లేకుండా ఏ రాజకీయ పార్టీ అయినా నిజంగా వాళ్ల నమ్మకాన్ని గెలుచుకోగలదా? కార్వాన్ మనకు నేర్పిస్తున్న అసలైన పాఠం ఇదే. ఎవరైనా ప్రజల కేంద్రీకృత నాయకుడిగా ఎదగాలనుకుంటే మరియు తమ నియోజకవర్గాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లాలనుకుంటే blueprintstrategies.ai ని mgr@blueprintstrategies.ai వద్ద సంప్రదించండి, లేదా 08042041602కు కాల్ చేయండి. రాజకీయాలకు అతీతమైన ఉద్దేశ్యం